నెల్లూరు జిల్లా కావలిలో మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నివాసంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను వేధించాలనే ఉద్దేశంతో ఈ రోజు కూడా ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు బనాయిస్తుందని జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ గారు ఆరోపించారు. ఈ రోజు కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిపై అక్రమ కేసు నమోదు చేయడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ అరాచకాలకు అడ్డు ఎవరు ఉండకూడదన్న భావన అర్థమవుతుందన్నారు. ఒక ఇల్లీగల్ క్వారీలో జరుగుతున్న అక్రమ దందాను ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వివరాలు సేకరించేందుకు కొంతమంది అక్కడికి వెళ్తే దీనిపై కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు పై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా సేవలందించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎంత మంచివారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఈ డ్రోన్ కానీ ఈ కత్తులతో పంపించారని చెప్పి అనడం కూడా ఈ రోజు కావల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక ఫేక్ కంప్లైంట్, ఫేక్ కేసు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. అలాంటిది మీరు ఏమన్నా అటవీ ప్రాంతమా, డ్రోన్లతో ట్రేస్ అవుట్ చేసి ఒక మనిషిని ఎక్కడున్నాడో క్యాచ్ చేసి అక్కడ ఒక షూట్ చేయడమా, లేకపోతే కత్తులతో ఆయన మీద హత్యాయత్నం చేయడమా అన్నది అవసరమా? ఈ కావల్ లాంటి పట్టణంలో అంత అవసరం ఉంటుందా? చేస్తారా? అందులో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు లాంటి ఒక మంచి సౌమ్యుడు అలాంటి పరిస్థితులు తీసుకొని వస్తారా? మా అందరికంటే మీకే బాగా తెలుసు కదా ఆయన గురించి. అట్లాంటి పనులు చేస్తారా లేదా అనేది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు కావలే కాదు, నెల్లూరు జిల్లా అంతా కూడా ఈ విధమైనటువంటి తప్పుడు కేసులు పెట్టడం కానీ, అక్రమంగా నిర్బంధించడం కానీ, మాట్లాడితే మీరు కేసులు పెట్టేస్తారా? ఇళ్లల్లో ఉండే వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళి లోపల పెట్టేస్తారా? ఎక్కడన్నాయేమండి ఇది? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు కూడా మీ ఇష్ట ప్రకారం మీరు కేసులు పెట్టినారు. ఎవరి మీద అంటే ఉన్నారో లేదో కాదు, ఎమ్మెల్యేలకి ఎవరి మీద అయితే కోపం ఉంటుందో వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని తీసుకెళ్లాలని ప్రయత్నించడం. ఈరోజు అందరూ కూడా సిద్ధపడ్డాం మానసికంగా కూడా. మీరు ఎన్ని బాధలు పెడతారో పెట్టండి, అమావాస్యను చూసిన తర్వాతనే పౌర్ణానికి విలువ తెలుస్తుంది. సో తప్పకుండా ఈరోజు మీరు చూపించేటువంటి చీకటి రోజుల్ని బరాయించడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త నాయకుడు ఎవ్వరు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు కూడా కామ్గా ఉండే పరిస్థితి లేదు. తప్పకుండా ప్రజల పక్షాన ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడకుండా డైవర్షన్ తీసుకురావడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా ఎవరు కూడా ఉపేక్షించేదిలే. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా ప్రజల పక్షాన పోరాడడం జరుగుతుంది. ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్త నాయకుడు కూడా పోరాడడం జరుగుతుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవడైనా కూడా అన్నిటి సిద్ధపడే వస్తాడు. మంచినే మనం చూడాలంటే ఈరోజు ఒక ఇబ్బంది కలిగినా, ఒక కష్టం కలిగినా కూడా దాన్ని బరాయించే శక్తి ఆ నాయకుడికి ఉంటేనే రేపటి రోజున అతను ఎదుగుతాడు. సో ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా అదే ఫీలింగ్తో ఉన్నారు. తప్పకుండా వీరందరి తరపున వైఎస్ఆర్సీపీ వాళ్ళ తరపున నిలబడడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమాయకులైనటువంటి నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజల మీద కనుక మీరు ఈ విధంగా చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నారు. దారుణమైనటువంటి కేసులు పెడతా వస్తూ ఉన్నారు. అది కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో ప్రారంభమైంది. ఆ తర్వాత అనేకమైనటువంటి కేసులు పెట్టడం. ఈరోజు కావలిలో అయితే ఎప్పుడు కూడా మేము వినలా. కావలి ఎప్పుడు కూడా వ్యాపారస్తులకు కానీ ఒక ప్రశాంతంగా అందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటా, ఉద్యోగస్తులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఇక్కడ. సో అట్లాంటి ఒక మంచి కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు తీసుకొని వచ్చినారంటే చాలామంది బాధపడతా ఉన్నారు. ఏంటి కావల్లో కూడా ఇలాంటి అక్రమమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు? కావలి ఒక చిన్న టౌన్, ఏదైనా కూడా ఒక మంచైనా చెడ్డైనా ప్రతి ఒక్కరికి కూడా ఇమీడియట్గా తెలిసేటువంటి ప్రాంతం. అట్లాంటి దగ్గరలో కూడా ఇటువంటి పరిస్థితులు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడ మా ముందు ఈరోజు అందరితో కూడా కార్యకర్తల నాయకులతో కూడా మాట్లాడడానికి వచ్చింది కూడా వారితో పాటు అంతా కూడా కేవలం కావలి కాన్స్టిట్యున్సీనే కాదు, నెల్లూరు జిల్లానే కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వీరికి అండగా నిలబడతారు అని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వారందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడానికి రావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులను చూసి చాలా సంతోషం కూడా అనిపించింది. వారందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అందరం కూడా దేనికైనా సిద్ధంగా ఉంటాం, అంతేగాని వీరు పెడుతున్నటువంటి అక్రమ కేసులకు భయపడి వీరి కింద బతికే పరిస్థితి అయితే ఉండదని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఉన్నారు. వారు చెప్పే మాటల్లో కొన్ని బాధ అయితే అనిపించినాయి. ఇళ్ళకెళ్ళి ఆడవాళ్ళని బాధ పెడతా ఉన్నారంట. కొంచెమైనా పోలీసులు ఆలోచించట్లేదా? ఇటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? ఇళ్ళకేంటండి వెళ్ళేది? ఏ విధంగా బాధ పెడతారు? ఇప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కేసు పెట్టినారు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, వాళ్ళ పిల్లోడిని ఇబ్బంది పెట్టడం కానీ, అక్కడికి వచ్చి వాళ్ళ భార్య సతీమణిని ఇబ్బంది పెట్టాలనుకోవడం కానీ, అలానే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ కూతుర్లు, వాళ్ళ ఆడబిడ్డలు వాళ్ళందరూ ఉంటే వారందరినీ కూడా బాధ పెట్టే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం.
ఒకసారి ఆలోచించాలా అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా. మీరు ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నటువంటిది అక్షరాల వాళ్ళు చెప్తున్నది ఏ విధంగా మీరు ఫాలో అవుతారు? ఇప్పుడు మా ముందు 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఏదైతే మా నాయకుల మీద కార్యకర్తల మీద మీరు అక్రమ కేసులు పెట్టినారో వాటిల్ని ప్రజలకు తెలియజేయడం, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ అవేర్నెస్ తీసుకురావడం ఒక పని అయితే, రెండో పని ఈరోజు ఎక్కడైతే కావలి ఎమ్మెల్యే ఉన్నారో అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉండబట్టే కదా ఈరోజు ఆయన దాన్ని అడ్డుకుంటా ఉన్నారని చెప్పి ఆయన ఆందోళన పడి ఎన్ని కేసులు పెట్టడం. దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని కూడా టోటల్గా స్టేట్ వైడ్గా తీసుకెళ్లడం కూడా మా రెండో పని. కేవలం ఒక్కదాంతో ఆగట్ల. ఒకటి, మా మీద పెట్టినటువంటి కేసులు కానీ మా నాయకులు కార్యకర్తల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, వారికి సంబంధించినటువంటి అక్రమ కేసు ఏదైతే ఉందో దాన్ని అందరికీ కూడా తెలియపరచడంతో పాటు ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన పరిస్థితి. ఈ 2 కార్యక్రమాలను కూడా వైఎస్ఆర్సీపీ గట్టిగా కూడా మా జిల్లా ఆధ్వర్యంలో తప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. కావ్య కృష్ణారెడ్డి గారికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గురించి మా అందరికంటే కూడా బాగా తెలుసు. ఆయన హంతకుడా? ఏ విధంగా మీరు ఆ కేసులు పెట్టగలరండి? మీకు తెలియదు ఆయన గురించి? ఆయనకే కాదు, ఇక్కడ ఉండే కావల్లో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు కదా. ఆ విధంగా కేసులు పెట్టచ్చు, 307 కేసులు కానీ ఇవన్నీ కూడా అసలు ఎట్లా పెట్టాలని మీ మనసు అనిపిస్తుంది? ఆయన ఒక ప్రాంతంలో ఒక మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఆ మైనింగ్కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి ఒక డ్రోన్ని పంపించినారు. సరే, ఆ డ్రోన్ని పంపించడం మీకు తప్పు అనిపించింది. ఎస్, అక్కడ అది ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్, అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. సరే, దాంట్లో వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు తెలియజేయాలన్నది ఒక భావన, లేదా గవర్నమెంట్కి ఒక కంప్లైంట్ ఇవ్వాలన్నది ఒక భావన. గవర్నమెంట్లో మీరు ఒక భాగం, మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ని మీరు తీసుకుంటారా, యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మీ ఇష్టం. కానీ దాని వాస్తవాన్ని బయటకు తీసుకురావాలని చెప్పి డ్రోన్ని పంపించినారన్నది మీరు చేస్తున్నటువంటి ఆరోపణ.